హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు లతాకాంత్ వ్లాగ్స్. ఇది నా సెకండ్ వీడియో అండి. ఐ హోప్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా విత్ బగారా రైస్ అండి. అందరూ నాన్స్ చేస్తారు, బటర్ నాన్లు. నేను ఇవాళ బగారా రైస్ చేశాను పన్నీర్ బటర్ మసాలాతో. దీంతో కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ బగారా రైస్ కోసం అని చెప్పి నేను మామూలు రైస్ తీసుకున్నానండి. మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. కానీ బగారా రైస్కి నార్మల్ రైసే, అంటే కోరం రైస్ కానీ సోనా మసూరి కానీ ఏదైనా బాగానే ఉంటుందండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. నీళ్ళు పోసి కడిగేసిన తర్వాత నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను అనమాట. అది కనీసం ఒక అరగంట పాటున్న, అరగంట ముప్పావు గంటన నానితే బాగుంటుందండి. అన్నం చాలా మంచిగా వస్తుంది. సో ఇంతలోపు అది నానేలోపు మనం ఇక్కడ పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఇక్కడ ఉల్లిపాయలు తీసుకున్నానండి. నేను చిన్న ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. టమాటాలు మాత్రం పెద్దవి 4 తీసుకున్నాను. ఎప్పుడైనా పన్నీర్ బటర్ మసాలాకి ఖచ్చితంగా ఉల్లిపాయలు తక్కువగా ఉండాలి, టమాటాలు ఎక్కువగా ఉండాలి. అంటే ఒక ఉల్లిపాయకి మీరు 3 టమాటాలు తీసుకున్నా కూడా సరిపోతుందండి. అంత ఎక్కువగా తీసుకుంటేనే దీని టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనం వేసే ఉల్లిపాయలు క్వాంటిటీ బట్టి, టమాటా క్వాంటిటీ బట్టే దాని టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసేసుకున్నాను. పొయ్యి మీద బాండీ పెట్టేసుకుని దాంట్లోకి కొంచెం 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని దాంట్లోకి బగారా ఆకు వేసుకున్నాను, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 ఇంచు, 3 ఇలాచీలు, స్టార్ అనీస్లో స్టార్ దానికి 2 ముక్కలు చేసి దాన్ని వేసాను అనమాట. అది వేసుకోవాలి. వేసుకుని దాని తర్వాత ఉల్లిపాయలు, ఇందాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అంత పెద్దగా. ఎందుకంటే దీన్ని మళ్ళీ మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయలు వేసి మగ్గనిచ్చుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చూడండి, ఇలా కొంచెం మగ్గితే చాలు, ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఒక 50-60% మగ్గిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు వేసుకోవాలి. ఒక 10 జీడిపప్పు వేసుకున్నాను నేను. అవి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవన్నీ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని బాగా కలిసేలా కలుపుకొని టమాటాలు మగ్గే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది కనీసం ఒక 10 మినిట్స్ పడుతుందండి. 8 to 10 మినిట్స్. చూడండి, ఇట్లా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకొని గ్రైండర్లో వేసి మిక్సీ చేసుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను పన్నీర్ వేయించుకుంటున్నానండి. యాక్చువల్గా పన్నీర్ బటర్ మసాలా పన్నీరు డైరెక్ట్గా వేసేసుకుంటారు, ఏం వేయించకుండా. కానీ నేను వేయించి వేసుకుంటాను. దానికోసం తవ్వ పెట్టుకుని దాని మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత పన్నీరు, ఇక్కడ నేను 400 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. అదంతా ఇదిగో ఇలా క్రిస్పీగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. దానికోసం మళ్ళీ కడాయి పెట్టుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఎందుకంటే పన్నీర్ బటర్ మసాలా కాబట్టి బటర్ ఎక్కువ వేసుకోవాలి. బటర్ వేసుకున్నాక దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. కారం వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి. అది కారం వేసిన తర్వాత జస్ట్ 30 సెకండ్స్, అంటే 30 సెకండ్స్ కూడా కాదండి, ఒక 20 సెకండ్స్ లోపే మనం గ్రేవీ అనేది ఏవైతే ఇందాక మనం టమాటా ఉల్లిపాయలు మగ్గబెట్టుకున్నాం కదా, వాటిని పేస్ట్ చేసుకున్నాం, ఆ పేస్ట్ని వేసేసేయాలి. లేకపోతే కారం అనేది మాడిపోతుంది. అలా వేసి అది మగ్గటానికని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు అది అవుతూ ఉంటుంది ఒక పొయ్యి మీద. ఇక ఇంకో పొయ్యి మీద మనం బగారా వేసేసుకుందాం. దానికోసం పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్నాక దాంట్లోకి 2 బగారా ఆకులు, 8 నుంచి 9 వరకు లవంగాలు, ఒక 2 ఇంచులు చెక్క, ఇలాచి. మీరు చూస్తున్నారు కదా అక్కడ ఎన్ని వేసానో, అది స్టార్ ఎనీసు, జాపత్రి వేసాను. అవన్నీ వేగిన తర్వాత అప్పుడు షాజీరా వేసుకోవాలి. బగారా రైస్కి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, షాజీరా అనేది ఇంకా పుదీనా అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఉంటేనే దానికి టేస్ట్ వస్తుంది. ఇవి ఉంటేనే బగారా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ మసాలాలన్నీ వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కూరని తిప్పటం మర్చిపోకండి, 2-3 నిమిషాలకు ఒకసారి, లేకపోతే అడుగంటేస్తుంది.
ఈ బగారా రైస్ ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక ఇందులోకి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. నేను గుప్పుడు పుదీనా గుప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే చాలండి. అవి చక్కగా వేగిపోతాయి. వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకోవాలి. నేను బియ్యం 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి వాటర్ 4 గ్లాసెస్ తీసుకున్నాను. అదే మీరు బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాసే, ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటరే తీసుకోండి. ఇక్కడ నీళ్ళు మరగనివ్వాలి. చూడండి ఇక్కడ బాయిల్ వచ్చింది వాటరు. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు సరిపడగా ఉండకూడదండి. యాక్చువల్గా కొంచెం ఉప్పిసంగా అనిపించాలి. సరిపోయిన దానికన్నా కొంచెం ఎక్కువగా ఉండాలి. అప్పుడే రైస్కి పడుతుంది. అలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక నానబెట్టుకున్న రైస్ని నీళ్ళు లేకుండా చూసుకొని నీళ్ళు తీసేసి ఆ రైస్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఫుల్ పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 5 to 7 minutes ఫుల్లే పెట్టుకోవాలి, మూత పెట్టకుండా. తర్వాత కొంచెం 5 minutes తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటే రైస్ అయిపోతుందండి. ఒక 10-15 minutesలో చూడండి అక్కడ రైస్ అయిపోయింది. బగారా రైస్ అనేది ఉడికిందా లేదని ఒకసారి ఒక మెతుకు చూడండి, అయిపోతుంది. సో బగారా రైస్ అయిపోయింది. ఇక్కడ ఈ టమాటా అనేది దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువ పడ్డాయండి. అందుకనే నాకు కొంచెం ఎక్కువసేపు పట్టింది అది ఆయిల్ తేలే వరకు మగ్గించడానికి. ఇలా ఆయిల్ ఇంకొక నిమిషంలో వచ్చేస్తుంది అనగా ఈ టమాటా ఉల్లిపాయ గ్రేవీలో మనం ఉప్పు, పసుపు, కసూరి మేతి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉండేవాళ్ళండి. చూడండి ఇలా ఆయిల్ తేలుతుంది. నేను ఎక్కువ బటర్ వేయలేదండి, మీరు ఆల్రెడీ చూసారు. 1 టేబుల్ స్పూన్ బటరే వేసాను, 1 టీ స్పూన్ ఆయిల్ వేసాము. యాక్చువల్లీ ఇలాంటి గ్రేవీ కూరల్లో ఆయిల్ ఎక్కువ పడుతుంది. బయట మనం తిన్నప్పుడు ఆయిల్ చాలా ఎక్కువ వేస్తారు. మన ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కాన్షియస్గా చూసుకొని మనం తగ్గట్టుగా వేసుకుంటున్నాం అనమాట. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇట్లా సైడ్స్కి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకోవాలి. తగినంత వాటర్, మీకు ఎంత కన్సిస్టెన్సీగా కావాలో గ్రేవీ అనేది దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచితే చూడండి ఇలా మగ్గుతూ ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ షుగర్ బ్యాలెన్స్ చేస్తుందండి టమాటాలో ఉన్న పులుపుని దాన్ని. సో షుగర్ ఖచ్చితంగా వేసుకోండి 1 టీ స్పూన్. మీ షుగర్ లేకపోతే బెల్లం అన్నా వేసుకోండి హెల్త్ కాన్షియస్ అనుకుంటే. దాని తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, నేను పన్నీర్ వేసేసుకోవాలి. పన్నీర్ వేసుకుని జస్ట్ ఒక 2 minutes మగ్గనివ్వాలండి, ఎక్కువసేపు వద్దు. 2 minutes మగ్గాలి. 2 minutes మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోండి. దీంట్లో క్రీమ్ అండి, దీంట్లో క్రీమే జస్ట్ ఒక 3-4 టీ స్పూన్స్ వేసాను క్రీమ్ అనేది. తర్వాత లాస్ట్లో కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువ వస్తుందని చెప్పి పన్నీర్ బటర్ మసాలా కాబట్టి బటర్ అనేది 1 టీ స్పూన్ వేసాను అనమాట. వేసి మొత్తం అంతా కలిపేసి కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకుని మూత పెట్టి 1 నిమిషం పాటు పొయ్యి మీద వండిస్తే చాలండి. అలా కొంచెం ఆయిల్ తేలుతుంది, అంతే. పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి. చాలా బాగుంది. మీరు బగారా రైస్తో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా 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 బాగుంటుంది. ఇదండి మా లంచ్ ఇవాళ. పన్నీర్ బటర్ మసాలా విత్ బగారా రైస్ అనేది చాలా బాగుంది. విత్ సలాడ్తో తినండి. స్టే హెల్దీ అండ్ బీ సేఫ్. బాయ్.